హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి. తెలంగాణ స్టైల్ మామిడికాయ పచ్చడి అంటే నోరూరే విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం ఆవకాయలని మంచిగా కడిగి ఈ విధంగా వేసుకోవాలి. దాన్ని ఆరబెట్టుకోవాలి. మీకు కావాల్సిన పదార్థాలన్నీ నేను లాస్ట్లో ఒక ఫోటో యాడ్ చేశాను, అందులో చూసుకోండి. ముందు మనము మామిడికాయలకి సరిపడా కారం, ఆవా పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేసుకొని అన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఆవకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి. దాని తర్వాత వెల్లుల్లిపాయలు తగినంత వెల్లుల్లిపాయలు మంచిగా కనిపించేలాగా వేసుకొని మంచిగా అన్నిటి సరిపోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, మనం ఎన్ని కాయలకు పెట్టుకుంటున్నామో అంత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపించే పచ్చడి 15 కాయల పచ్చడి. దీనికి కేజీ కారం, 1/2 కేజీ ఉప్పు పట్టింది. మనము ఆయిల్ని వేడి చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో మనము వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. మనకి వెల్లుల్లి పేస్ట్ వేయంగానే ఇలా జిగురుగా పొంగినట్టు వస్తుంది ఆయిల్ అనేది. ఇప్పుడు ఈ ఆవకాయలో మామిడికాయలలో వేసిన అన్ని పదార్థాలను నీట్గా ముక్కలకి తగిలేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ చల్లారిందా లేదా అనేది చేయి పెట్టి ఇలా చూసుకోవాలి. మనం చేయితో ముట్టుకునేలాగా ఉండాలి ఆయిల్. లేకపోతే వేడిగా ఉన్నప్పుడు ఆయిల్ మనము ముక్కలలో వేస్తే ఏమవుతుందంటే అది మన పచ్చడి అనేది బ్లాక్ కలర్లో అవుతుంది. దానివల్ల ఇప్పుడు మంచిగా నీట్గా మనం వేసుకున్న అన్నిటినీ ఆయిల్లో కలుపుకోవాలి. అది ఆయిల్ చల్లారే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయిల్ మొత్తం బాగా నీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఆ ఆయిల్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం వేసుకున్న పచ్చళ్ళలో కలుపుకోవాలి. వేసుకున్న ఆవకాయలు అవన్నీ కలుపుకున్న వాటిలో ఈ ఆయిల్, వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది ఆయిల్లో ఉన్నదంతా నీట్గా ఇప్పుడు చూపించిన విధంగా కలుపుకోవాలి. నీట్గా కలుపుకోవాలి, ఇంత కూడా వేస్ట్ కాకూడదు. వీడియోలో చూపించినట్టుగా కలుపుకుంటే మనకి అది అనేది బాగా పట్టుకుంటుంది ఆయిల్. కాబట్టి ఇప్పుడు అవంతా నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు చూసారా మన పచ్చడి ఏ కలర్లో వచ్చిందో. మనం వేడివేడి ఆయిల్ కనుక వేస్తే మన పచ్చడి కొంచెం నల్లగా వచ్చేది. కాబట్టి ఆయిల్ చల్లారక మా డాడీ అయితే ఆగట్లేరు, తనకి పచ్చడి టేస్ట్ చూడాలని ఉంది. ఇప్పుడు పచ్చడిలో అన్నీ ఎలా కలిసాయో మనం ఈ విధంగా చేతిలో వేసుకొని టేస్ట్ చూడాలి. ఇలా మనం కొంచెం టేస్ట్ చూస్తే ఏమైనా సరిపోకపోతే వేసుకోవచ్చు. మా మమ్మీకి అయితే సూపర్ అనిపించింది. ఇప్పుడు మనము ఈ ఆయిల్ అనేది మనకి ఊరడానికి నెక్స్ట్ డే ఊరుతుంది కాబట్టి మనం ఇలా ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి. నీట్గా అంతా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా వేసుకోవాలి. కొంచెం అయితే ఉంచుకోవాలి, చాలా ఇష్టమైన పార్ట్ ఉంది. ఇలా అందులో వేసుకుంటే మనకి ఏమైనా సరిపోకపోతే మనం మంచిగా కలిపేసుకోవచ్చు. అందుకే పెద్ద దాంట్లో వేస్తున్నాను, జార్లో వేయకుండా. మొత్తం వేసేసుకోవాలి. మనకి కావాల్సినంత ఉంచుకోవచ్చు అందులో గ్రేవీ. మా తాతయ్య అయితే ఆగట్లేరు. మామిడికాయ పచ్చడి చూడంగానే సామాన్యంగా అయితే నోరు ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన పాతకాలం గుర్తు చేసుకోవడానికి పెట్టిన ఆవకాయ గిన్నెలో మంచిగా నీట్గా అన్నం కలుపుకొని అది తింటుంటే ఆ కిక్కే వేరు. మా మమ్మీ అయితే సూపర్గా కలుపుతుంది, నాకైతే చాలా ఇష్టం ఇది. వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి కలుపుకొని తింటే ఉండే రుచి వేరు. ఇప్పుడు మేమందరం ఇలా ఎప్పుడైనా మామిడికాయ పచ్చడి పెడితే ఇలా అందరం కలిసి తింటాం. మా మమ్మీ ఇలా, నేనైతే వెయిటింగ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. అందరం ఇలా టేస్ట్ చూసాక ఇదండి ఇవాల్టి మా మామిడికాయ పచ్చడి వ్లాగ్. థ్యాంక్ యూ. అండ్ ఒకటి మర్చిపోకండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
టు స్వాతి ఎంబ్రాయిడరీ వ్లాగ్స్.